కొన్ని కొన్ని మొక్కలు సార్థక నామధేయం కింద పేరు నిలబెట్టుకుంటూ భలే ఉంటాయి కదండి. మే నెలలో పోస్తుంది అన్నట్టుగా దీనికి మే ఫ్లవర్ అని పెట్టారండి పేరు. అలాగా ఏదో క్యాలెండర్లో చూసుకున్నట్టే చక్కగా మే నెల వచ్చేసరికి ఇలా బంచ్ అంతా కూడా బంతిలాగా ఏదో బంతి తీసుకొచ్చి పెట్టినట్టే అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ పూలండి ఇవి. పక్క పక్కనే ఆ పూలు ఒకదానికొకటి అతుక్కొని బంతి షేపులో ఎంత బాగున్నాయండి. ఆ పుప్పొడి రేణువులు చూడండి, పసుపుగా చిన్న చిన్నగా ఎంత బాగున్నాయో. ఇవన్నీ ఒక పూల సమూహం. చాలా బాగున్నాయి కదండి. మే నెలలో విరబూసే ఇటువంటి పూలు మన గార్డెన్కి స్పెషల్ అట్రాక్షన్ అండి. ఎందుకంటే అసలు ఏమీ ఉండదు కింద, టప్మని ఒక్కసారిగా మొగ్గ వచ్చేస్తుంది. 2-3 రోజుల్లోనే బంతిలాగా విచ్చుకుంటుందండి ఈ మే ఫ్లవరు. మెయింటెనెన్స్ కూడా చాలా సులువే. మనకి ఎటువంటి శ్రమ లేకుండా పూల మొక్క పెంచుకోవాలనుకుంటే ఇటువంటివి పెంచుకున్నాం అనుకోండి, దుంప కదా 4 రోజులు కాదు కదా 4 నెలల పాటు మనం ఊరు వెళ్ళినా ఇబ్బంది ఏమి ఉండదండి. తర్వాత మళ్ళీ సీజన్ వచ్చేసరికి ఈ మే నెలలో టక్కుమని ఇలాగ నేల నుంచి ఒక్కసారిగా పొడుచుకున్నట్టుగా బయటకు వచ్చండి బంచు కింద ఆ పూలతోటి ఒక బంతిలాగా విరబోస్తుంది. ఇలాగ మనకి శ్రమ లేకుండా మన గార్డెన్లో నిండుగా విరబోసే ఇటువంటి పూల మొక్కలు కూడా ఉంటే చాలా చాలా బాగుంటుంది కదండి. ఈజీగా పెంచుకోవచ్చు ఈ మే ఫ్లవర్ మొక్కని.